సో రైట్, టుడే ఇస్ ద గ్రేట్ డేట్ ఐ గెస్. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు మీ అందరు కూడా. సో ఈ రోజు ఒక గ్రేట్ అచీవ్మెంట్ మన గ్రేట్ లెజెండరీ టీం లీనా మేడం టీం నుంచి ఈ రోజు గ్రేట్ అచీవ్మెంట్ చేయించారు. చూడొచ్చండి, ప్రతి మనిషి కూడా అనుకుంటే సాధించగలరు, అనుకోవాలి, సాధించాలనుకుంటే, ఓకేనా? సో రైట్, అనుకున్నాడు, సాధించాడు. మీ అందరూ సమక్షంలో మొన్న ప్లాట్నం సెలబ్రేషన్ తీసేసుకున్నాడు. సో ప్లాట్నం షో చూపించాలని చెప్పాను. ప్లాట్నం షో కూడా, ర్యాంక్ 3 షో కూడా నిన్నటి రోజు రాత్రి కంప్లీట్ అయిపోయింది. సో మరి మీ అందరూ బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తామండి. సో మీ అందరూ గ్రేట్ లెజెండ్ లీడర్ అన్నమాట. సో ఆర్ నందా సార్ కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తాం. సో కంగ్రాచులేషన్ మిస్టర్ నందా సార్, బిగ్ జై కంగ్రాచులేషన్. మహర్జీ. గుడ్ మార్నింగ్ మహర్జీ. థ్యాంక్ యూ మహర్జీ. బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తామండి. బిగ్ కంగ్రాచులేషన్ నందా సార్ కోసం. థ్యాంక్స్ గురుమాత. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. Believe that I could be happy and content. I used to think that happiness had been invented, but that was in the bad old days before I met you. When I let you. సో రైట్, అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పండి నందా సార్ కోసం. Big congratulations. థ్యాంక్ యూ గురుమాత. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్ నందా సార్. థ్యాంక్ యూ సార్. Sir Nanda sir. థ్యాంక్ యూ మేడం. Thank you, sir. Congratulations, sir, Nanda sir. థ్యాంక్ యూ సార్. Big congratulations, Nanda sir. Big congratulations, sir Nanda sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూడొచ్చండి, ర్యాంక్ ఈ బిజినెస్ లో క్లాసెస్ అన్నమాట. ఫస్ట్ క్లాస్ ఏంటంటే ర్యాంక్ 1 ఫస్ట్ క్లాస్, తర్వాత క్లాసు ర్యాంక్ 2, తర్వాత క్లాసు ర్యాంక్ 3, తర్వాత క్లాసు ర్యాంక్ 4. ఇలా క్లాసెస్ ఉంటా ఉంటాయి మన మన సేఫ్ షాప్ లో కూడా క్లాసెస్ అన్నమాట ఇవన్నీ. సో మన టీం నుంచి, పలమనేరు నుంచి, లీనా మేడం టీం నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ క్లాస్ లో ఉన్నారో ఒకసారి చూపిస్తా చూడండి. ఎవరెవరు ఏ క్లాస్ లో ఉన్నారంటే ఇదిగో చూడండి. వెంకట సార్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు, గోపాల్ సార్ ఫస్ట్ క్లాస్, కార్తిక్ సార్ ఫస్ట్ క్లాస్, అలానే కార్తిక్ సార్, ఆదిలక్ష్మి మేడం, మునిరత్న మేడం, భానుమూర్తి, ఇంతవరకు ఐదో నెంబర్ వరకు మీ వరకు ఫస్ట్ క్లాస్ లో ఉన్నారు. సెకండ్ క్లాస్ లో ఎవరున్నారు? ఎస్ దీపా మేడం, పి చంద్రశేఖర్, ఎన్ నవీన్ కుమార్, పి రాజశేఖర్, టి పార్వతమ్మ, పి రమేష్, బి శ్రీనివాసు, టి నారాయణ. సెకండ్ క్లాస్ వీళ్ళందరూ. థర్డ్ క్లాస్ లో గణేష్ సార్, నందా సార్ థర్డ్ క్లాస్కి వచ్చారు. క్లియర్. ఫస్ట్ క్లాస్ లో కాంట్రిబ్యూషన్ ఎవరైతే 2000 ఇచ్చారో గోపాల్ సారు, కార్తిక్ సారు, భానుమూర్తి, సారీ వీళ్ళిద్దరికి దిక్సూచిలో ఫోటోలు రాబోతున్నాయి. దిక్సూచిలో ఫోటోలు రావాలంటే వెంకట సార్ డబ్బులు ఇవ్వాలి 2000, ఆదిలక్ష్మి 2000 డబ్బులు ఇవ్వాలి, మునరత్నం డబ్బులు ఇవ్వాలి. అలానే సిల్వర్ క్లబ్ లో ఈ 8 మందిలో బి శ్రీనివాస సార్ దగ్గర రాజశేఖర్ సారు, రమేష్ గారు కాంట్రిబ్యూషన్ డబ్బులు ఇచ్చారు 2000. అందుకని వాళ్ళు సిల్వర్ క్లబ్ లో ఎల్లో కలర్ లో ఉన్నాయి. సో వాళ్ళకి రేపు దిక్సూచిలో ఫోటోలు రాబోతుంది. అలానే ప్లాటినం కప్ లో గణేష్ సార్ డబ్బులు ఇచ్చాడు 2000, నందా సార్ ఇంకా అయితే ఇస్తాడు. సో ఇలా ప్లాటినం తర్వాత నందా సార్ నెక్స్ట్ గోల్డ్ లోకి వచ్చేయాలి ఫాస్ట్ గా. గోల్డ్ గురించి అక్టోబర్ 19 కల్లా ఏ క్లబ్ లోకి రావాలి? గోల్డ్ క్లబ్ రావాలి. గోల్డ్ క్లబ్ తర్వాత గోల్డ్ 4వ క్లాస్ అనమాట. ఓకేనా? 4వ క్లాస్ తర్వాత ఏ క్లాస్ ఉండేది? మనం చదువుకునేటప్పుడు క్లాసెస్ ఉంటాయి కదా. 4th క్లాస్ తర్వాత ఏ క్లాస్? 5వ క్లాస్ ఉంటుంది. 5th క్లాస్. 5th క్లాస్ లోకి వచ్చేయాలి. 5th క్లాస్ లో పెరల్ క్లబ్ లోకి వచ్చేయాలి. ఇలా పెరల్ క్లబ్ లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెరల్ క్లబ్. ఈ 5th క్లాస్ తర్వాత 6th క్లాస్ లో వచ్చేయాలి. 6th క్లాస్ లో ఇక్కడ మీరా మేడం, బాబాజీ సార్ ఉన్నారు 6వ క్లాస్ లో. 6వ తర్వాత 7వ క్లాస్, అంటే 7వ క్లాస్ లో ఇప్పుడు లీనా మేడం ఉన్నారు. 7 తర్వాత 8లో ఇప్పుడు సంజయ్ మేడం ఉన్నారు. ఇప్పుడు 9కి వెళ్తున్నారు. నేను 10లో ఉన్నా, ఇప్పుడు నేను 11కి వెళ్ళబోతున్నా డైమండ్ క్లబ్ లో. 11 తర్వాత 12, 13, సో ఆ తర్వాత 14, 15, 16, 17, 18, మొత్తం 18 క్లాసులు ఉంటాయి. 18 క్లాసులు ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు కోటేశ్వరులు. వాళ్ళు ఎవరు చెప్పాలి? ఇప్పటి వరకు 18 క్లాసులు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు మన అప్లైలో అంటే? ఇంకా సోమశేఖర్ మాజీ కూడా 18 క్లాస్ పూర్తి చేయాల. సోమశేఖర్ మాజీ ఇప్పుడు 17వ క్లాస్ లో ఉన్నాడు.
క్రౌన్ అంబాసిడర్ లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? క్రౌన్ అంబాసిడర్. 18వ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరున్నారంటే మన అప్లైనర్ లో వికాస్ గురుజీ ఉన్నాడు. 18వ క్లాస్ కంప్లీట్ అయిపోయింది యూనివర్సిటీ క్రౌన్ అంబాసిడర్. అలానే 18వ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారంటే ఆ పైన జస్సూర్ గురుజీ, విజయపాల్ గురుజీ, మాధవ్ సింగ్ గురుజీ, నరసింహరావు గురుజీ, సంజయ్ జైన్ మహాగురుజీ, రాజేష్ చతుర్వేది గురుజీ. సో వీళ్ళందరూ 18వ క్లాస్ కంప్లీట్ చేశారు. వీళ్ళ సరసన మనం చేరాలి. వాళ్ళ సరసన మనం చేరాలి. ఆ సరసన చేరాలంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఫస్ట్ ర్యాంక్ 1 కంప్లీట్ చేయాలి. ర్యాంక్ 1 దాకా ఏ పనులు చేయాలి? ర్యాంక్ 1 దాకా కంప్లీట్ చేయాల్సిన పనులు ప్లాన్, ఫాలో, డిడి, ప్లాన్, ఫాలో, డిడి, ప్లాన్, ఫాలో, డిడి, ప్లాన్, ఫాలో, డిడి. ఈ పనులు పక్కాగా ఎవరైతే చేస్తారో ఫ్రెషర్ నుంచి ర్యాంక్ 1 అవుతారు. అంటే ఇక్కడ ప్లాన్, ఫాలో, డిడిలో ఎవరో అప్లైన్ రావాలి, ఎవరో డౌన్ లైన్ రావాలని చూస్తే మాత్రం ర్యాంక్ 1 కాలేదు. సొంతంగా కష్టపడి చేసుకున్న వాళ్ళు మాత్రమే ర్యాంక్ 1 అవుతారు. ప్లాన్, ఫాలో, డిడి. వన్స్ ప్లాన్, ఫాలో, డిడి అయిపోయిన తర్వాత ర్యాంక్ 1 అయిన తర్వాత ర్యాంక్ 1 వ్యక్తులు చేయాల్సిన పనులు ఏంటంటే బ్రాంజ్ వ్యక్తులు చేయాల్సిన పనులు ప్లాన్, ఫాలో, డిడి చేస్తూనే వచ్చిన వ్యక్తుల్ని ప్లానర్స్ ని తయారు చేయాలి. వచ్చిన వ్యక్తులను ఎలా తయారు చేయాలి? ప్లానర్స్ గా తయారు చేయాలి. వచ్చిన ప్లానర్. ఇప్పుడు నేను సొంతంగా ప్లాన్ చెప్పుకొని నేను అలా ర్యాంక్ 1 అయ్యాను, నువ్వు కూడా ప్లాన్ చెప్పాలి, నువ్వు ఓన్గా ప్లాన్ చెప్పే స్థాయిలో నువ్వు ఉండాలని చెప్పాలి. అప్పుడు మన కింద లెఫ్ట్ రైట్ లో ఎక్కువ మంది ప్లానర్స్ తయారు చేస్తే ఆటోమేటిక్ ఏమైపోతామండి? బ్రాంజ్ నుంచి సిల్వర్ అయిపోతాం. అలా సిల్వర్ అయిపోతారు. ఎక్కువ మంది ప్లానర్స్ అవ్వాలి, ఎక్కువ మంది వర్క్ చేసే కోర్ లీడర్స్ కావాలి, ఎక్కువ మంది దగ్గర ప్లాన్ ఫోల్డర్ ఉండాలి, ఎక్కువ మంది దగ్గర ల్యాప్టాప్లు ఉండాలి, ఎక్కువ మంది ఫీల్డ్ లో వర్క్ చేయాలి. ఏ అప్లై మీదో ఏ డౌన్లోడ్ మీదో డిపెండ్ కాక నా కోసం నా ఫ్యామిలీ కోసం నేను చేయాలి అని సొంతంగా ఎవరైతే కమిట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళే ఈ బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్కి అచీవ్ చేస్తారు. క్లియర్? అలా సిల్వర్ అయినాక ఇంకా ఏషియన్ ట్రైనింగ్, సండే వెన్యూ టీమ్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేయించడము, వాళ్ళలో ఎక్కువ మంది లీడర్లుగా తయారు చేయడం, ఇలా సిల్వర్ చేయాల్సి. అప్పుడు సిల్వర్ నుంచి త్వరగా ఫాస్ట్ గా ప్లాటినం అయిపోతారు. ఇప్పుడు నందా సార్ ఎందుకు ఫాస్ట్ గా ప్లాటినం అయ్యారు? నందా సార్ కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎందుకు ప్లాటినం కాలా? నందా సార్ కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎందుకు త్వరగా సక్సెస్ కాలా అంటే నందా సారు టీం ని యూనిటీగా చేసుకున్నాడు. లెఫ్ట్ రైట్ టీం ని యూనిటీగా చేసుకున్నాడు. ఇది నా టీం, ఎవరితో తగాదాలు లేవు, ఎవరితో గొడవలు లేవు, అందరినీ ఒక ఐక్యతగా చేసుకున్నాడు. అప్లైన్ కి గ్రాట్యూడ్ ఉన్నాడు, గణేష్ గారి పట్ల గ్రాట్యూడ్ ఉన్నాడు, లీనా మేడం పట్ల గ్రాట్యూడ్ ఉన్నాడు. చిన్న వయసే కానీ పెద్ద మైండ్ ఉంది, పెద్ద ఆలోచన ఉంది. వయసు చిన్నదే, బట్ వయసు చిన్నదైనా సరే అనుభవం పెద్దగా ఉంది. ఎలా సక్సెస్ అవుతామో ఆ విషయాలు తెలుసుకున్నాడు, టెక్నిక్ పట్టుకున్నాడు. ఈ బిజినెస్ లో అప్లైన్ కి గ్రాట్యూడ్ ఉండాలా, డౌన్ లైన్ కి గ్రాట్యూడ్ ఉండాలా, అందరితో కలిసి ఉండాలా అని తెలుసుకున్నాడు. ఇదే సీక్రెట్ ఫాలో అయ్యాడు. నందా సారు మధ్యలో బ్రేక్ ఇచ్చి హాలిడేస్కి వెళ్ళేసి వచ్చినా సరే మళ్ళీ ఫాస్ట్ గా ప్లాటినం అయిపోయాడు, ఫాస్ట్ గా గోల్డ్ కూడా అవుతాడు. సీక్రెట్. నేను నందా సార్తో ఏం మాట్లాడలా. నందా సార్తో నాకు ఈ విషయాలు నేను నందా సార్ గురించి చెప్తున్నా అంటే నాకు నందా సార్ చెప్పలేదు, గణేష్ సార్ చెప్పలేదు, లీనా మేడం చెప్పలేదు ఈ విషయాలన్నీ, ఇవన్నీ చేశాడని. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇవన్నీ చేస్తుంటేనే ఆయన ర్యాంక్ అయి ఉంటాడని. కరెక్టేనా? ఇవన్నీ నాకు మీరు ఎవరు చెప్పలా, చెప్పకపోయినా ఇవన్నీ చేస్తుంటేనే అవుతాడని నాకు తెలుసు. ఎందుకంటే నేను అవి చేశాను కాబట్టి, నేను అయ్యాను కాబట్టి, అలాగే ఆ స్థాయి దాటి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. అంటే ఎవరెవరు ఏ చేస్తే సక్సెస్ అవుతారో నాకు ముందే తెలుసు. ఏంటంటే నేను అవి చేసి వచ్చినట్టు కాబట్టి ఏ అప్లైన్ మీద ఆధారపడలేదు, ఏ డౌన్ లైన్ మీద ఆధారపడలేదు. నేను వచ్చి సంవత్సరం అయింది, నాకు ఎవరు రావట్లేదు అనలేదు. నేను 1 year అయిపోతుంది, నాకు ఏ అప్లైన్ రావట్లేదు అనలేదు. కష్టపడ్డాడు, కష్టాన్ని నమ్ముకున్నాడు, సక్సెస్ అయ్యాడు. క్లియర్? అంటే ఈ విషయాలు నాకు ఎవరు చెప్పలా, అయినా సరే నాకు ఎలా తెలుసు అంటే అవన్నీ విషయాలు నేను చేసి వచ్చాను, నాకు తెలుసు. అవే చేస్తేనే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారని కూడా తెలుసు. క్లియర్? సో ఇంకా ఆల్ ది బెస్ట్ నందా సార్. ఇంత మించి నేను చెప్పేది లేదు నీ గురించి. థ్యాంక్ యూ మార్. విషయం చెప్పాలనుకున్నాను నీ గురించి. ఇదే విధంగా ఉంటుంది. ఎస్ మార్. పెద్ద స్థాయికి వెళ్ళినా అప్లైన్ పట్ల, గణేష్ సార్ పట్ల ఇలా కృతజ్ఞత ఉండు. మీ అప్లైన్ పట్ల, కంపల్సరీ మార్. మీ డెవలప్ పట్ల ఇలానే కృతజ్ఞత ఉండు. ఏ డెవలప్ గొడవలు పడకు, ఏ అప్లైన్ గొడవలు పడకు. అందరిని యూనిటీగా సఖ్యతగా ఎలా తీసుకుని వెళ్ళు. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో 1 year లో డైమండ్ ఎలా అయిపోతావు. కంపల్సరీ మార్. ఏమైపోతావు? డైమండ్ మార్. డైమండ్ ఎలా అయిపోతావు. ఓకేనా? అలా ఖచ్చితంగా అవుతావు. నాకు డ్రీమ్ ఉందనమాట,
చిన్న వయసు కుర్రోళ్ళు పెద్దింటి శ్రీనివాస్ గురించి డైమండ్ అయ్యాడు, నరేష్ గురించి డైమండ్ అయ్యాడు. చిన్న వయసు పెళ్లి కాని వ్యక్తులు వచ్చి డైమండ్లు అయ్యారు అప్పట్లో. అరే ఇప్పట్లో ఈ మాయదారి రోగం ఏమొచ్చింది జనాలకి? పెళ్లి కాని వయసు కుర్రోళ్ళు వస్తున్నారు కానీ మధ్యలో వెళ్ళిపోతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు. ఏదైనా బాధ అనిపిస్తుంది. బట్ ఆ బాధని నువ్వు పోగొడుతున్నావు. లేదు మార్చి, ఓకేనా? కంపల్సరీ మార్చి. మీ Everybody టీంలో diamond ఎవరన్నా అవ్వాలి. ఓకేనా? మార్చి. సో నాకు కావచ్చు, లేనా మేడం కావచ్చు, గణేష్ సార్ కావచ్చు, మంచి పేరు తీసుకురావాలి. మొత్తం కంపల్సరీ ఎంటైర్ మార్చి. కమ్యూనిటీకి మంచి పేరు తీసుకురావాలి. సోమశేఖర్ మహాగురుజీ అడ్డాలో సోమశేఖర్ మహాగురుజీ పేరు పతాక స్థాయికి నిలబెట్టాలా. కంపల్సరీ మార్చి ఈ నిలబడతాను మార్చి. వ్యక్తి బిజినెస్ చేశాడు ఇక్కడ పలమనేరులో. సో ఆల్ ఇండియాలో నెంబర్ 1 సోమశేఖర మహాగురుజీ పేరు నిలబెట్టాడని గురుజీని పలమనేరు పిలిపించి గురుజీ చేతుల మీద సన్మానం తీసుకొని గురుజీ ముందు నువ్వు ఆ పేరు చెప్పాలా. గురుజీ మీ పేరు కంపల్సరీ మార్చి. నిలబెట్టే వ్యక్తి, గురుజీ మీ పేరు చెడగొట్టే వ్యక్తి కాదని చెప్పాలా. క్లియర్? కంపల్సరీ మార్చి. మీ పేరు గణేష్ సార్ పేరు గురుమాత పేరు కంపల్సరీ నిలబెడతాను మార్చి. ఏ మరి రోజు కానీ మీకు సోమశేఖర మహాగురుజీ పేరు అక్కడ మా పేరు కంపల్సరీ మార్చి. లెక్క కాదు, మా పేరు పెద్ద ఎవరు తెలీదు. సోమశేఖర్ మహాజీ అక్కడ 30 లక్షల టీం లీడ్ చేసిన లీడరు, ఇండియా లెవెల్ నెంబర్ 1 లీడరు. మనం ఒక సక్సెస్ కాకపోతే ఆ గురుజీకి బ్యాడ్ నేమ్, సక్సెస్ మార్చి. అయితే గురుజీకి గుడ్ నేమ్. గురుజీ ఎస్ మార్చి. లేనా మేడాన్ని గురుజీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎస్ మార్చి. మా టీము మా ఊరు నుంచి ఇంత మంచి లీడర్ ఎస్ తయారవుతారు. గురుజీ కళ్ళలో ఆనందం నేను చూసా. ఎస్ మార్చి. అక్కడికి నేను కూడా వచ్చినాను. కాదన్నా సరే నా ఊరు అనే ఫీలింగ్ ఉండేది ప్రతి ఒక్కరికి. గురుజీ Yes, కూడా ma'am. ఉంది ఆ ఫీలింగ్. మీరు సక్సెస్ అయితే ఫస్ట్ ఎక్కువ ఆనందించేది గురుజీనే. మళ్ళీ టార్గెట్ పెట్టుకోండి, ఛాంపియన్ ట్రోఫీ Yes, ma'am. కొట్టి సోమశేఖర్ Yes, మహారాజ్ ma'am. గురించి సరదాగా వెళ్ళాలి మనం. ఎస్ మార్చి. కంపల్సరీ మార్చి. ఛాంపియన్ కప్ మాత్రం వదలం మా గురించి. కమిట్మెంట్ తీసుకొని చేస్తానమ్మా మా గురించి. అసలు నైట్ పగులు అసలు నిద్ర కూడా నిద్ర పోకుండా చేస్తానమ్మా గురించి. కంపల్సరీ వచ్చి కంప్లీట్ ఛాంపియన్ కప్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి అయితే లేదు మా. గ్రేట్ గా గాడ్ బ్లెస్ యు నందా సార్. సో నందా సార్ గురించి ఇంకా అప్పుడే నువ్వు మాట్లాడుకో కాదు, ఇంకా నీ మాట్లాడే. ఫస్ట్ నీ Thanks, అప్లయన్స్ తో మాట్లాడిస్తాను. నీ అప్లయన్స్ మాట్లాడినాక తర్వాత నీతో మాట్లాడతాను. థ్యాంక్స్. సో ఫస్ట్ గణేష్ సార్ వెల్కమ్. సో నందా సార్ గురించి మీ ఫీలింగ్ షేర్ చేయండి. జో మౌర్జీ, గుడ్ మార్నింగ్ మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ, అవకాశం ఇచ్చినందుకు కొట్టుకోటి ధన్యవాదాలు మౌర్జీ. ఎస్ మౌర్జీ, ఇప్పుడు నందా సారుకి నందా సార్కి ముందుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా గురించి. కానీ నందా సార్ మటుకు మీరు అన్నారు గురించి అప్లైన్ చేయి, మనం కాదు మనం వచ్చి అప్లైన్ చేపట్టుకోవాలనేసి ఆ విధంగా నన్ను ఏ విధంగా అయితే లీనా గురుమాత గారు పట్టుకున్నారో, నందా సార్ వచ్చినప్పుడు కూడా ఆ విధంగా అనేది కృతజ్ఞత భావంతో రుణం పట్టుకోవడం జరిగింది గురుజీ. నిజమన్నమాట. ఒక్కోసారి నందా సార్ వయసు అలాంటిది కాబట్టి నేను కూడా హ్యాండిల్ చేయలేని పక్షం వచ్చింది. అలాంటి టైంలో కూడా గురుమాత హ్యాండిల్ చేయగలిగినాను అనమాట. మెయిన్ ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి మెయిన్ ఏమంటే గురుజీ వాళ్ళ అమ్మ గురుజీ, నందా సార్ వాళ్ళ అమ్మ మంచి కమిట్మెంట్ లీడర్ గురుజీ. ఆ మేడం కూడా ఒకే మాట చెప్తాది వెళ్ళినప్పుడు, మేడం నేను మా బిడ్డ కాదు మీ బిడ్డ అనుకోని 4-5 ఏళ్ళు నేను మీకు అప్పగిచ్చేస్తాను. మా ఓన్ని మీరు ఏమైనా చేయండి, సక్సెస్ చేసి మీరు ఇంటికి పంపించండి. ఎందుకంటే పేదరికంలో అనేది అలా ఉన్నారు గురుజీ. వాళ్ళైతే మంచిగా గ్రోత్ అవ్వాల, పేరు రావాలనే ఆలోచన వాళ్ళ అమ్మ వాళ్ళ గురుజీ. వాళ్ళ అమ్మ ఆ పక్క స్వెదర్ చేయడం, ఇట్లా గురుమాత ఉండడం, వీళ్ళిద్దరు మధ్యలో నందా సార్ అనేది మంచిగా తయారైపోయినారు గురుజీ. నాదేం లేదు గురుజీ. మామూలుగా వర్క్ పరంగా గైడ్ లైన్స్ అనేది ఎట్లా చెప్తే అట్లా అనేది మేము ఇద్దరు కలిసి జోడీగా చేసుకున్నాం మా గురుజీ. ఇప్పుడు మటుకు సార్ ఎఫెక్ట్ తో మేడం ఇచ్చే గైడ్ లైన్స్ తో మటుకు సార్ అచీవ్మెంట్ అయినారు గురుజీ. దీంతో పాటు అలానే ఒకే రికగ్నేషన్ మా గురించి నేను మహా 3-4 డేస్ పోయింటాను అంతే. గురుమాతను దొరుకుని వర్క్ పరంగా మీరు అన్నట్టు ఒక యూనిటీ చేసి వర్క్ పరంగా ఎలా చేసుకోవాలి ఏమనేది ఒక రికగ్నేషన్ ద్వారా అనేది చేపించినాం మా గురుజీ. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఒక 2 టైమ్స్ వెళ్ళినాం మా గురుజీ అంతే. మీరు అన్నట్టు ఒక యూనిటీ చేయడంతో కలిసిమెలిసి వర్క్ చేసుకోవడంతో ఈ ర్యాంక్ అనేది అచీవ్మెంట్ చేసుకున్నారు గురుజీ. సార్ నాకు టార్గెట్ నాకంటే చెప్పినాడు గురుజీ, టార్గెట్లు విన్నర్లు కూడా చేపిస్తాను అనేసి. అదే విధంగా మేము కావచ్చు ప్రతి ఒక్క నేను కూడా గురుజీ ఎంత లెవెల్కి ఎత్తినా ఒక మాట చెప్తా గురుజీ, అప్లైన్ కి కృతజ్ఞత భావంతో ఖచ్చితంగా ఉంటాను గురుజీ. అలానే టీం వాళ్ళు గురుజీ మీరు అన్నట్టు చాలా వరకు చెప్తా ఉంటారు, నగలు పెట్టుకొని వచ్చింటారు, అప్పులు చేసుకొని వచ్చింటారు, వడ్డీలకు తెచ్చింటారు గురుజీ. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 100% ప్రతి ఒక్కరిని మేము చేయబట్టుకొని నడిచి అందరూ కలిసి సక్సెస్ అవుతాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ యు. సో ర్యాంక్ 3 చేయించావు మీ టీంలో. సో రియల్లీ వండర్ఫుల్ అనమాట. చాలా తక్కువ మంది ఉంటారు మన టీం ని మనం ఎదిగేలా చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. మంచిగా సపోర్ట్ చేసావు మీ టీం కి గణేష్ సార్. సో ర్యాంక్ 3 చేయించావు నందా సార్ని. అలానే 2 వైపులు కూడా చూసుకోవాలి.
మనకు ఒకవైపు ఉంటే కాదు, రెండో Yes, వైపు కూడా Maharaj. చూసుకొని నువ్వు అటువైపు అనిల్ సార్ పైన కూడా ఫోకస్ చేసి అతను కూడా త్వరగా సిల్వర్ చేపించేసి నువ్వు కూడా Yes, గోల్డ్ కంప్లీట్ చేసేసి ఫాస్ట్ గా 2 లెక్కలు Yes, నాయే Maharaj. అనుకొని చేసుకొని ముందుకెళ్ళు. సో ఫాస్ట్ గా నువ్వు కూడా గోల్డ్ కంప్లీట్ చేయాలి ఈ Yes, నెలలోనే. వీలైతే గోల్డ్ కూడా నువ్వు కంప్లీట్ చేయాలని కోరుకుంటా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గణేష్ సార్. Thank you, కంగ్రాచులేషన్. Maharaj. Blessings, Maharaj. Thank you, Maharaj. నెక్స్ట్ నందా సార్ కోసము మరి నందా సార్ సపోర్ట్ చేసిన ఆ ప్లేయర్ లో మెయిన్ గా లీనా మేడం కూడా. సో లీనా మేడం కోసం బిగ్ క్లాప్స్ అందరూ కూడా. వెల్కమ్ లీనా మేడం. జో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. బిడ్డ ఎదిగితే తల్లికి ఆనందం అన్నట్టు ఈరోజు నంద ర్యాంక్ 3 తీసుకుంటే ఫస్ట్ ఎక్కువ ఆనందపడతాను మా గురుజీ. ఎందుకంటే ఈరోజు నాకు నంద ఈ స్టేజ్కి రావడం కారణం గణేష్ సార్ చెప్పినట్లు వాళ్ళ అమ్మాయి మా గురుజీ ఒకే మాట చెప్పేసింది మా గురుజీ, వీడు నా బిడ్డ కాదు, నీ బిడ్డ, నువ్వు ఎట్లా సక్సెస్ చేపిస్తావో చేపించు అనేసి ఒక మాట చెప్పేసింది మా గురుజీ. అందుకే మా గురుజీ నంద మధ్యలో గ్యాప్ ఇస్తే కూడా నా వల్ల కాకపోయినా మిమ్మల్ని కూడా ఒకసారి పిలుచుకొని పోయినాను మా గురుజీ. ఆ రోజు దొరకలేదు. మళ్ళీ అగైన్ బిజినెస్ గురించి చెప్పి మళ్ళీ దీంట్లో తీసుకురావడం రాగానే ఫాస్ట్గా మళ్ళీ డ్రీమ్ పెట్టుకొని మా గురించి ర్యాంక్ 3 అయిపోయినాడు. ఎప్పుడు చూసినా మా ఇప్పుడు టెస్ట్ మనకి కూడా ఫోన్ చేయటం లేదు మా గురించి. ముందన్న టెస్ట్ మనకి ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు టెస్ట్ మనకి కూడా ఫోన్ చేయటం లేదు మా గురించి. మంచి లీడర్గా రెడీ అయిపోయినాడు మా గురించి. గ్రాటిట్యూడ్ కల వ్యక్తి మా గురించి. నేను వస్తానని చెప్తే కూడా మేడం వద్దు, మీరు ఒట్టి సెలబ్రేషన్కి రండి మేడం, నేను చూసుకుంటాను అంటాడు మా గురించి. అంటే ఒకటే మాకు గణేష్ సార్ ఎట్లో గణేష్ నోట్లో నుంచి వచ్చినట్టు ఉంటుంది మా గురించి. నాకు నందాన్ని చూస్తానంటే గణేష్ సార్ ఎట్లా ఫాలో అవుతాడు సేమ్ అదే ఫాలో అవుతాడు మా గురించి. నందా సార్ కూడా నిజంగా ఇలాంటి టౌన్ లెన్స్ దొరకటం నా అదృష్టంగా అనుకుంటాను మా గురించి. ఖచ్చితంగా మా గురించి మా 19వ తారీఖంతా సారు గోల్డ్ కూడా అయిపోతాను మా గురించి ఇలాగే ఫోకస్ పెడితే. అంటే ఇప్పుడు మా గురించి సార్ వర్క్ చేసేదాం మా గురించి. ఇక్కడి నుంచి మనం వెళ్ళినామంటే మనం రిటర్న్ తిరిగి వచ్చే కావాలి మా గురించి. మధ్యలో అడవి కూడా ఉంటుంది, రిటర్న్ వచ్చే కావాలి మా గురించి. అక్కడే ఉండిపోవాల్సింది. నేను కూడా 2 డేస్ నేను కూడా ఉండాల్సి వచ్చింది మా గురించి. స్టార్ట్ చేసి వచ్చేసినాను మా గురించి. మళ్ళీ నేను వెళ్ళనే లేదు, సారే చేసుకుంటా అన్నాడు మా గురించి. మంచి గ్రాటిట్యూడ్ గల వ్యక్తి మా గురించి. ఇలాగే మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి మా గురించి. సార్ తొందరగా ఫాస్ట్గా అయిపోవాలా. ఈ వారంలో ఈ పక్క అనిల్ కూడా మా గురించి ర్యాంక్ 1 షో చూపించేస్తుంది మా గురించి. ర్యాంక్ 2 కూడా తీసుకుంటాడు మా గురించి 19వ తేదీకంతా. గణేష్ సార్ గోల్డ్ తీసుకుంటారు మా గురించి. మీ బ్లెస్సింగ్ మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. ఆ కష్టంలో భూమి మేడం కూడా ఉన్నారు మా గురించి. భూమి మేడము, శరత్ వాళ్ళ చెల్లెలు భూమి మేడము, వాళ్ళ ముగ్గురు ఎఫెక్ట్ పెట్టి అక్కడ వర్క్ చేస్తున్నారు మా గురించి. భూమి మేడం కూడా దగ్గరలో ఉంది మా గురించి. ర్యాంక్ 1 దగ్గరలో ఉంది, టార్గెట్ కూడా దగ్గరలో ఉన్నారు మా గురించి. చూడొచ్చండి, ఇక్కడ చాలా మంది మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు లీనా మేడము అందరికి ఈక్వల్ గా సపోర్ట్ చేసింది, అందరికి సమానంగా చూసింది. కానీ కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎక్కువ చేస్తుంది అందుకే వాళ్ళు విన్నర్ అవుతున్నారు, మాకు చేయట్లా అందుకే కావట్లేదు అని అనుకుంటుంటారు. ఎందుకు అలా అనుకుంటారంటే నీరెస్ట్ అప్లైన్ పట్ల వాళ్ళకున్న వ్యతిరేకత, కోపం. ఇలా నా గురించి కూడా అంతే అనుకున్నారు. నా గురించి కూడా ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేస్తాను, పేర్లు కూడా చెప్పేస్తాను. ఇక్కడ నేను కొంతమంది లీడర్లు, నా టీంలో చాలా మంది లీడర్లు వచ్చారు బిగినింగ్ లో. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ లో ఉన్నాను. సంధ్య మేడం అండ్ స్వామిదాస్ ఇద్దరు అమరాల నుంచి రూబీ కాపుతున్నారు. వీళ్ళ నలుగురు, గోపిశ్రీ మేడము, బేబీ మేడం, ఎర్ర శ్రీనివాసం, లీనా మేడం టోపాలు ఉన్నారు. వీళ్ళు అమరాల దగ్గరలో ఉన్నారు. అలానే మల్లికార్జున సారు అండ్ మేరా మేడం, బాబాజీ వీళ్ళు కోరలో ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఒక 3 పెరల లీడర్లు ఉన్నారు. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి, 3 పేర్లు తీసేసారు. నేను ఇందాకే డిలీట్ కొట్టేసాను 3 పేర్లు. 3 పెరలు అయిపోయిన వ్యక్తులు కూడా, 3 అయ్యారు పెరలు అయిపోయిన వ్యక్తులు కూడా వీళ్ళు ఇంకా అప్లైన్ మీద 5 ఉండాల్సిన వాళ్ళు 9 పెరల లీడర్స్ చూసారా. నేను 5లో ఇవాళ తీసేసాను. 3 తీసి పడేశాను. ఇంకా 2 ఉన్నారు ఇప్పుడు. అంటే ఇక్కడ 5 పెరల్లో అయిన వ్యక్తుల్లో ఒక 3 లీడర్లు అనెథికల్ గా ఉన్నారు. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? అనెథికల్ అంటే ఏంటంటే నీతి మాలిన వాళ్ళు. ఎలా నీతి మాలిన వాళ్ళు అంటే కష్టపడి ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ అయ్యారు, బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యారు, సిల్వర్ నుంచి ప్లాటినం కూడా అయ్యారు, కానీ గోల్డ్ అయ్యారు, పెరలు కూడా అయ్యారు. కానీ నీతి నేర్చుకోవాలా, నైతిక విలువలు నేర్చుకోవాలి. నైతిక విలువలు నేర్చుకోక ఎలాంటి బ్లేమ్కి తెగబడ్డారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లీనా మేడం వాళ్ళు ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటారు. నా మీద ఏమని బ్లేమ్ చేసేవాళ్ళు,
చిన్నారా గురించి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు, మాకు చేయట్లా. జూమ్ లోకి వస్తే వాళ్ళకి ఎక్కువ అప్రిషియేషన్ ఇస్తున్నాడు, మాకు చేయట్లా. నా మీద బ్లేమింగ్. అర్థమవుతుందా? సహించా నేను కూడా. ఎన్నేళ్ళు 4 ఏళ్ళ నుంచి సహిస్తున్న వాళ్ళ మాటలని. ఎన్ని ఇయర్స్? ఫ్రెషర్ నుంచి సరే తెలియక మాట్లాడుతున్నారులే బ్రాంజ్ దాకా, బ్రాంజ్ నుంచి తెలియక మాట్లాడుతున్నారులే సిల్వర్ దాకా, సిల్వర్ నుంచి తెలియక మాట్లాడుతున్నారులే, తెలియక మాట్లాడుతున్నారులే. నేను వెళ్తూనే ఉన్నాను, సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. అయినా సరే సక్సెస్ వస్తేనేమో మాదనేవాళ్ళు, ఫెయిల్యూర్ వస్తేనేమో నా మీద బ్లేమ్ చేసేవాళ్ళు. సహించా టీం నిలబెట్టుకోవడం చేతకాట్ల. మార్పు చేసుకోమని చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? మార్పులు చేసుకోండి, నన్ను బ్లేమ్ చేయకండి. ఇది ఏ అప్లైన్ బ్లేమ్ చేసే బిజినెస్ కాదు, మీ బిజినెస్, మీరు సక్సెస్ చేయాలి. సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళదనేవాళ్ళు, ఫెయిల్యూర్ వస్తే నా మీద బ్లేమ్ చేసి పడేసేవాళ్ళు. చూసా. ఎంత మాత్రం ఒప్పుకుంది ఎవరికైనా? ఎంత మాత్రం ఒప్పుకుంది? ఓపికండిదా? భూమికి కూడా, భూమాత కూడా ఓపిక ఉండగా అప్పుడప్పుడు భూకంపాలు సృష్టించింది. అర్థమైందండి? భూదేవి, భూమాత కూడా ఓపిక నశించి ఏం చేసింది? భూకంపాలు సృష్టించింది. సేమ్ ఒక అప్లైనర్ కూడా మారాలి అని కోరుకుంటూనే ఉంటాం. ఎన్ని చెప్పినా మారకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు కూడా మేమేం చేయలే. వాళ్ళే దిశకు రాలా, వాళ్ళే మీటింగ్ రావట్లా, వాళ్ళే ఫంక్షన్ రావట్లా. వరకు గ్రూప్ లో ఉండి గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా చెడగొడతా ఉన్నారు. తీసి పడేశారు, రిమూవ్ చేసి పడేశారు. అర్థమవుతుందండి? నేను ఈ బిజినెస్ లో అప్లైనర్ ని బ్లేమ్ చేస్తూ బతుకుతా ఉంటే ఈ బిజినెస్ లో మీరు ఏ లెవెల్కి వచ్చినా కూడా ఉండరు. ఇది ఏ అప్లైన్ బిజినెస్ కాదు, ఏ డెవలప్మెంట్ బిజినెస్ కాదు. ఒకవేళ నేను నచ్చలా, ఉదాహరణకి నాతో పని లేకుండా పని చేసుకొని డైమండ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? నేను నచ్చలేదంటే నాతో పని లేకుండా పని చేసుకో. ఎవరవుతున్నారు? పని చేయకుండా పని చేసే వాళ్ళని చెడగొడుతూ, వాళ్ళని వీళ్ళని తగులు పెడుతూ, అటు మాటలు ఇటు మాటలు చెప్తూ, ఇలా చేసే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి కాదు. నేనైతే ఇప్పుడు పెరల దాకా ఓపిక పట్టాను. మీ టీంలో అయితే అలా ఓపిక పట్టాం. వాళ్ళు ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ అయినా, బ్రాంజ్ నుంచి సిల్వర్ అయినా, సిల్వర్ నుంచి ప్లాటినం అయినా, ప్లాటినం నుంచి గోల్డ్ అయినా, గుర్తుపెట్టుకోండి, నీతిగా నిజాయితీగా ఇది నాది అనుకొని చేస్తేనే సక్సెస్ అవుతారు. మీ అప్లైన్ లేనా మేడాన్ని బ్లేమ్ చేయడమో, మీరా మేడాన్ని బ్లేమ్ చేయడమో, గణేష్ సార్ని బ్లేమ్ చేయడమో, రాజశేఖర్ని బ్లేమ్ చేయడమో, నందాన్ని బ్లేమ్ చేయడమో, ఇలా పైన అప్లైన్ బ్లేమ్ చేయడం, డౌన్ లైన్ బ్లేమ్ చేయడం, ఎవరెవరిని బ్లేమ్ చేస్తూ ఉంటే మాత్రం ఉపేక్షించే రోజులు లేవు. ఓకేనా? ఇలా నందా సార్ ఎలా అయితే కష్టపడి ఈ రోజు సక్సెస్ అవుతూ ముందుకెళ్తారో అలా మీరు కూడా ముందుకెళ్ళాలి. అప్లైనర్కి గ్రాటిట్యూడ్ గా ఉంటే అప్లైనర్ కడుపులో తీసి పెడతాడండి. అప్లైనర్కి గ్రాటిట్యూడ్ గా ఉంటే అప్లైనర్ కడుపులో తీసి పెడతాడు. కొంతమంది అంటారు, లేనా మేడం గణేష్ సార్కి సపోర్ట్ చేస్తారు, నందా సార్ చేస్తారు. ఎందుకు చేస్తారు? గ్రాటిట్యూడ్ ఉంటే చేస్తారు. చేయాలనిపించాలి కదా. అప్లైన్ కూడా, అప్లైన్కి నువ్వు జీతం ఇస్తున్నావా, నువ్వు ఫీల్డ్కి రమ్మని, లేదా అప్లైన్కి ఏమైనా రాసి ఇచ్చావా, బాండ్ పేపర్ ఏమైనా మీరు నాకు సపోర్ట్ రావాలని? కృతజ్ఞతగా ఉంటే ఆటోమేటిక్ అప్లైన్ వస్తుంది. అప్లైన్ అన్నాడు మ్యాగ్నెట్. అప్లైన్ అన్నాడు ఒక మ్యాగ్నెట్ లాంటి. ఎక్కడ గ్రాటిట్యూడ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆకర్షించబడతాడు. అయస్కాంతం అప్లైన్. నువ్వు ఆకర్షించుకో, నువ్వు గ్రాటిట్యూడ్ చూపించు, వచ్చేస్తాను నీ కాడికి. నీ దగ్గర గ్రాటిట్యూడ్ లేదా, రాడు. అప్లైన్ అనే వ్యక్తి దగ్గర ఒకటే ఉండేది అనమాట సీక్రెట్, కృతజ్ఞత. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఏదైనా తప్పు చేసినా చేయకపోయినా నువ్వు సారీ మేడం, సారీ గురుమాత. ఇలా అప్లైన్ పట్ల ఎవరైతే గ్రాటిట్యూడ్ గా ఉంటారో వాళ్ళకి అప్లైన్ దగ్గర నుంచి కాల్స్ కావచ్చు, అప్లైన్ దగ్గర నుంచి గైడెన్స్ కావచ్చు, అప్లైన్ దగ్గర నుంచి సపోర్ట్ కావచ్చు దొరుకుతుంది. క్లియర్? ఈ విషయాలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఇక మన కన్నా తల్లిదండ్రులు కాదు అప్లైన్ అంటే. నాకెందుకు వాటా ఇవ్వవు, నా ఆస్తిలో నువ్వెందుకు వాటా గొంతు పట్టుకుంటాకి? మన కన్న పిల్లలే కాదు, మన కన్న తల్లిదండ్రులు కాదు. అప్లైన్ అనే వాళ్ళు మీ వరుసలో ఒక లైనెన్స్ పర్సన్లో ఉన్నారు. నువ్వు కృతజ్ఞతగా ఉంటే నీకు సపోర్ట్ గా ఉంటారు, నిలబడతారు, నీ గురించి మాట్లాడతారు. నువ్వు గ్రాటిట్యూడ్ గా అయితే తీసి పక్కన పెట్టేసి గోల్ పట్టుకుంటారు. క్లియర్? తప్పు ఎవరిది? అప్లైందా డౌన్ అయిందా? అప్లైందా డౌన్ అయిందా? తప్పదు.
తప్పెవరిది? అప్లై అయిందా, డౌన్ అయిందా? డౌన్ అయింది. ఎవరైతే నిలబడలేదో వాళ్ళదే. లీనా మేడం టీంలో మస్తు మంది వచ్చారు, మస్తు మంది పోయారంటే ఏ కారణంతో పోయారు? తప్పులు చేసిపోయారు. ఈ తప్పులు చేసిపోయే వాళ్ళందరూ రకరకాలుగా ఉంటారు మనుషులు. వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వీళ్ళని బ్లేమ్ చేస్తారు, ఇంకోళ్ళని బ్లేమ్ చేస్తారు. అవన్నీ మనకు అవసరంలా. బ్లేమింగ్. నిజాయితీగా ఉండి నిలబడితే ఇలా లీనా మేడంలా డైమండ్ అవ్వచ్చు, మీరా మేడంలా డైమండ్ అవ్వచ్చు, గణేష్ సార్ లాగా డైమండ్ అవ్వచ్చు, నందా సార్ లాగా డైమండ్ అవ్వచ్చు, రాజశేఖర్ సార్ లాగా డైమండ్ అవ్వచ్చు, డి శ్రీనివాస్ లాగా డైమండ్ అవ్వచ్చు, పి నారాయణ స్వామి లాగా డైమండ్ అవ్వచ్చు. నిలబడి ఉంటే, నిజాయితీగా ఉంటే. క్లియర్? ఉంటారా? అందరూ కూడా నిజాయితీగా ఉంటారా? నిలబడి ఉంటారా? ఉంటాం సార్, ఉంటారు. ఉంటాం. సో ఫైనల్ గా నందా సార్ కోసం కూడా వాళ్ళ టీమ్ తో కూడా ఎస్ మా గురుజీ. సో వాళ్ళ టీమ్ లో, నందా సార్ టీమ్ లో ర్యాంక్ 1 and above అచీవర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతాను. ఎవరెవరు ర్యాంక్ 1 and above ఉన్నారు చెప్పండి మేడం. నందా సార్ టీమ్ లో మాకు ర్యాంక్ 1 లేదు, భూమి మేడం ఉన్నారు. భూమి మేడం ర్యాంక్ 1 ఇంకా కాలేదు, ర్యాంక్ 1 దగ్గరలో ఉన్నారు. సో నో ప్రాబ్లం. సో అయినా మాట్లాడతాము. శరత్ సార్ అండ్ భూమి మేడం మాట్లాడండి. సరే సార్, లెఫ్ట్ అయిపోయినట్టు. భూమి మేడం మాట్లాడండి. భూలక్ష్మి చెల్లి వెల్కమ్. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. మాట్లాడండి మేడం. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ చెల్లి, గుడ్ మార్నింగ్. చెప్పండి చెల్లి, మీ అప్లై మరి అచీవ్మెంట్ చేశారు, కంగ్రాచులేషన్ చెప్పేసి. అలానే మీరు కూడా సో ఈ బిజినెస్ లో డైమండ్ దాకా నిలబడి ఉండాలని కమిట్మెంట్ చెప్పండి. గురుజీ హలో చెప్పండి చెల్లెమ్మా, చెప్పండి. గురుజీ, మా అప్లైన్ అయితే నందా సార్ అయితే గ్రేట్ గురుజీ. ఎందుకంటే మాకు సపోర్ట్ ఇస్తూ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫాలోఅప్ కానీ, డీటెయిల్స్ కానీ, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేది కానీ, ఆటోమేటిక్ గా మేము కూడా నందా సార్ లాగా తయారవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం గురూజీ. దాంతో పాటు డైమండ్ వరకు మేము కూడా నిలబడి ఉంటాం గురూజీ. ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారు కరెక్ట్ గా ఫాలో అప్ ఇస్తూ అండ్ రాంగ్ కమిట్మెంట్ అయితే ఎవరికి ఇవ్వకుండా కరెక్ట్ గా నిలబడేటట్లు చూసుకుంటాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ. సో టార్గెట్ విన్నర్ కంప్లీట్ చేయాలి చెల్లి త్వరగా. నువ్వు ఓకే గురూజీ, మీ టార్గెట్ విన్నర్ త్వరగా కంప్లీట్ చేయాలి. గాడ్ బ్లెస్ యు చెల్లి. ఓకే గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ. రైట్. సో రైట్ టైగర్స్, ఇక ఫైనల్ గా నందా సార్ వెల్కమ్. సో ఈ రోజు జూమ్ అంతా నీ గురించే మాట్లాడాము. సో ఎలా అనిపిస్తుంది, నీ ఫీలింగ్ షేర్ చేయి అండ్ కమిట్మెంట్ చెప్పారు. జయ మగర్జీ, గుడ్ మార్నింగ్. రావడం లేదు మగర్జీ, నాకైతే ఒకటి మగర్జీ ఈరోజు చూసుకోవచ్చు మగర్జీ. గురుమాత కావచ్చు, గణేష్ సార్ కావచ్చు, మీరు కావచ్చు, మళ్ళా సందర్ గురుమాత కావచ్చు. అంటే నేను చిన్న లెవెల్లో నుంచి నన్ను గుర్తించినాను మగర్జీ. అక్కడ గుర్తించినప్పటి నుంచి నాకు మంచిగా ఇచ్చే గైడ్ లైన్స్ కావచ్చు, గైడ్ లైన్స్ కావచ్చు. ఈ రోజుకు నిలబడడానికి కారణం ఎవరంటే మీరే మగర్జీ. మీరు ఉపయోగిస్తాను మగర్జీ. వర్క్ గురించి కానీ, అంటే చెప్పే గురించి కానీ, ఏ రోజుని గణేష్ మాట, గురుమాత మాట అయితే నేనైతే నో చెప్పలేదు మగర్జీ. ఈ రోజు కూడా కావచ్చు మగర్జీ. ఇంకా డైమండ్ కాదు, నేను ఎంత లెవెల్కి వెళ్ళినా కూడా వాళ్ళ మాట అయితే నేను కాదనకుండా వెళ్తాను మహర్జీ. నాకైతే చాలా సంతోషంగా ఉంది మహర్జీ. మా అమ్మ కూడా ఇక్కడ ఉన్నారు మహర్జీ. మేము ఒక్క మాట మాట్లాడండి మహర్జీ. మీ మాట మాట్లాడతామా? చూడండి, పిల్లలు ప్రయోజకులు అయితే పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రుడు ప్రయోజకుడినప్పుడు ఆ పుత్రుడి కన్నా తల్లిదండ్రులకి పుత్రోత్సాహం వచ్చింది. సో అమ్మా, కంగ్రాచులేషన్ అమ్మా. మంచి కొడుకుని కన్నావమ్మా, మంచి కొడుకు కన్నావు. సూపర్. నీ కొడుకు ఆల్ ఇండియా నెంబర్ 1 కాబోతున్నాడు. ఇండియాలో నెంబర్ 1 లీడర్ నీ కొడుకు. షార్ట్ టైంలో యంగ్ రిచ్ రిటైర్డ్ కాబోతున్నాడు. తక్కువ వయసులో, చిన్న వయసులో కోటేశ్వరుడు కాబోతున్నాడమ్మా. కొన్ని కోట్ల మందికి యూత్ కి ఇన్స్పిరేషన్ కాబోతున్నాడు నీ కొడుకు. అలాంటి కొడుకుని కన్నందుకు నీకు కూడా నా తరపు నుంచి బిగ్ సెల్యూట్ అమ్మా.
థ్యాంక్ యూ సార్. ఏం మాట్లాడాలో తెలియదు సార్, తెలియలేదు సార్. నాకు ఈరోజు సంతోషంగా ఉంది. గణేష్ మేడంకి, నీలా మేడంకి థ్యాంక్స్ సార్. మీకు అందరికి థ్యాంక్స్ సార్. చెప్పే కదా ఇక నువ్వు అంత అలాంటి మంచి కొడుకు కన్నావు. ఇక నువ్వు హ్యాపీగా రిలాక్స్డ్ పడుకోవచ్చు. నువ్వు హ్యాపీగా నిద్ర అంటే ప్రశాంతంగా ఉండొచ్చు. నిన్ను తీసుకెళ్లి టాప్ లో కూర్చోబెడతాడు. డైమండ్ ఫంక్షన్ లో రేపు పొద్దున్న నిన్ను నుంచోబెట్టేసి నీకు సన్మానాలు సత్కారాలు చెప్తారమ్మా. మీ కొడుకు అంత గొప్ప స్థితికి వస్తాడు. ఓకేనా? రానున్న కాలంలో ఇండియాలో నెంబర్ 1 లీడర్ అవుతాడమ్మా మీ అబ్బాయి. మీ అబ్బాయికి పెళ్లి కూడా అంగరంగ నా వైభవంగా బిడ్డ గ్రాండ్గా అనుకో చేద్దాం. ఏ రోజైతే ఈ కంపెనీలో జాయిన్ చేసినారో ఆ రోజే మీ బిడ్డ అనుకుని వదిలేసినాను సార్ నేను. ఆ, నా బిడ్డ అయితే కాదు సార్, డైమండ్ అయ్యేదాకా మీ బిడ్డ. సూపర్ సూపర్. అంతే అమ్మా, ఖచ్చితంగా ఆ డైమండ్ అయిపోయినాక డైమండ్ ముందు గ్రాండ్ గా మ్యారేజ్ చేసి డైమండ్ ఫంక్షన్ లో వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ కి గ్రాండ్ గా సన్మానం చేపిద్దాం. ఓకేనా? అప్పుడు దాకా అబ్బాయి అది పెళ్లి పెన్ గురించి కూడా ఏం ఆలోచన చేయకండి. ఓకేనా? లేదు సార్, కేవలం ఏం లేదు సార్. డైమండ్ 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 డైమండ్. అది పెండ్లి కూడా మీరు చెప్తేనే, ఏ రోజు అయితే మీరు చెప్తారు ఆ రోజే సార్ పెండ్లి కూడా. చెప్తున్నా కదా, డైమండ్ కి ఒక 2 నెలల ముందు పెళ్లి చేసి డైమండ్ ఫంక్షన్ లో గ్రాండ్ గా మళ్ళీ అక్కడ ఫంక్షన్ చేద్దాం. ఓకేనా? రిసెప్షన్ డైమండ్ ఓకే సార్. ఫంక్షన్ లో. ఓకే సార్. సో నీలా మేడంకి, గణేష్ సార్కి, మీకు అందరికి థ్యాంక్స్ సార్. ఇదే మాదిరిగా ఉండండి. సో మీ అప్లైనర్ లీనా మేడము అండ్ గణేష్ సార్ ఏం చెప్తా చేయండి. సో ధైర్యంగా ఉండండి. బయట వాళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మకండి, భయపడకండి. ఓకేనా? ఒక కన్ను వేస్తూనే ఉండండి మీ అబ్బాయి పైన. మీ ఓకే అబ్బాయి సార్. ఎంత పెద్ద లెవెల్కి వెళ్ళినా కూడా నువ్వు తల్లిగా ఒక కన్ను వేయండి. ఎలా వేయాలి, మా అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఓకే సార్. అన్ని విషయాలు గమనిస్తుండండి. తల్లిగా ఆ పాత్ర నీదే. అంటే ఓకే సార్. పర్సనల్ విషయాలు మేము చూడలేం. కొడుకు ఎలా ఉన్నాడు, మంచి అవునులే సార్. చూసుకోవాల్సిన తల్లి బాధ్యత. అది మాకు తెలియవు. అవునా? అంటే చిన్న ఏజ్ లో ఉన్నాడు కాబట్టి కొంచెం అవును సార్. ఉంటే తెలియక చేసేవి. బట్ ఆ విషయాల్లో నువ్వు కంట్రోల్లో పెట్టాలి తల్లిగా. ఓకేనా? మేము బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ప్లాన్ ఓకే ఫాలో సార్. వర్క్ అన్ని విషయాలు మేము కంట్రోల్లో ఉంటాం. కొన్ని పర్సనల్ విషయాలు ఇంటికి వచ్చినాక ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియదు. ఆ విషయాల్లో ఒక తల్లిగా నువ్వు బాధ్యతగా ఉండు. అమ్మా 100% నీ కొడుకు 100% ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అవుతాడు. 100% అవుతాడు. ఇది నేను మాటిస్తున్నాను. అవుతాడని. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను ఎప్పుడో వదిలేసినాను సార్. కష్టపడాలా, డైమండ్ కావాలా, గణేష్ సారు, నీలా మేడం, గురూజీ చెప్పినట్లు నువ్వు నడుచుకోని రోజు చెప్తాను సార్ నేను. సూపర్. అలానే కొంచెం అంటే కేరింగ్ ఉండాలి. అంటే వదిలేస్తుంటే పూర్తిగా వదిలేకుండా అబ్బాయి మంచిగా ఉన్నాడా లేదా, ప్రవర్తన కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటుండు. అంటే కొంచెం ఎదిగే కొద్దీ, డబ్బు వచ్చే కొద్దీ కొంచెం మార్పులు వస్తాయి మనుషుల్లో. ఆ మార్పులు రాకుండా ఒక తల్లిగా నువ్వు ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోమ్మా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే సార్. సో నెక్స్ట్ అట్లానే గణేష్ సార్ నీకు కూడా చెప్తున్నాను టైగర్. థ్యాంక్ యూ మహర్జీ. సో ఈ బిజినెస్ లో డబ్బు ma'am. బాగా వచ్చింది, లక్షలు వస్తా ఉంటాయి. ఓకేనా? ఉండే Yes, కొద్ది ma'am. లక్షలు వస్తా ఉంటాయి. నీకు తెలియకుండానే లక్షల అకౌంట్ లో పడుతూ ఉంటాయి. బట్ Yes, డబ్బు ma'am. వచ్చినప్పుడే ఒకటి, దాంతో పాటు కొన్ని బ్యాడ్ దురలవాట్లు కూడా వస్తా ఉంటాయి. చెడు ఆలోచనలు ma'am. వస్తాయి, చెడు సమాసాలు వస్తారు. వదిలేసిన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ వస్తారు Yes, ma'am. మనకి. ఓకేనా? చెడు Yes, ma'am. Yes, ma'am. ఎవరి దారిలోకి వెళ్ళమాకు. మీ అప్లైనర్ Yes, లో ma'am. లేనా మేడాన్ని పట్టుకో. వాళ్ళకి Yes, ma'am. చెప్పేసాయి. నీ బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళకి అప్పచెప్పేసాయి. నీ మొత్తం అప్పచెప్పేసాయి. Yes, అంటే ma'am. నువ్వు రూపాయి ఖర్చు పెట్టాలని కూడా వాళ్ళకి చెప్పకుండా నువ్వు చేయొద్దు. Yes, ma'am. డబ్బుడు నో నా మహర్జీ. వెరీ థ్యాంక్ యూ. డబ్బు. ఓకేనా? Yes, ma'am. ప్రతిదీ నువ్వు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోతే, సబ్మిషన్ అయిపోతే ఎస్ మహర్జీ. ఆల్ ఇండియాలో నెంబర్ 1 అవుతావు. Yes, ma'am. Yes, ma'am. Your blessings, ma'am. ఇవి నేను ఈ రోజు జూమ్ సాక్షిగా ప్రతి ఒక్క దీంట్లోన వాళ్ళు చెప్తేనే చేస్తాను నేను. ఇది రికార్డ్ కూడా అవుతుంది. ఈ వీడియో నువ్వు తర్వాత ఫ్యూచర్ లో కూడా చూసుకుని కావాలంటే. నేను చెప్పింది అంతా నా అనుభవం. నేను నీ వయసులో Yes, ma'am. Yes, ma'am. నాకు తెలుసు ఏం జరుగుతాయో. ఓకేనా? ఎస్ మహర్జీ. కాబట్టి Yes, ma'am. ప్రతి విషయంలో కృతజ్ఞత Yes, ఉండు. ma'am. అప్లైన్ పట్ల, డౌన్లైన్ పట్ల అండ్ వచ్చిన టీంని, ప్రతి ఆడవాళ్ళని అక్క, చెల్లి అంటూ పిలుస్తూ ఉండు. ఓకేనా? వచ్చే ప్రతి ఆడవాళ్ళని అక్కను, చెల్లి అను, మగవాళ్ళని అన్నాను, Yes, ma'am. తమ్ముడను. ఓకేనా? వచ్చిన ప్రతి ఒక్కళ్ళని Yes, ma'am. అన్న, చెల్లి, అక్క అట్లా అనుకుంటూ ఎస్ వెళ్ళిపో. మహర్జీ. అమ్మకి, తల్లి, ఈరోజు కన్ని పెంచిన తల్లికి కృతజ్ఞత ఉండాలా. ఈరోజు నా డ్రీమ్ కూడా చెప్పే కదా, మా అమ్మని డైమండ్ స్టేజ్ ఎక్కించాలా. వాస్తవం నేను చేసిన తప్పు చెప్పనా? నేను Yes, ma'am. మా అమ్మ నన్ను పెంచింది. చిన్నప్పటి నుంచి Yes, మా ma'am. నాన్న సపోర్ట్ లేదు. మా నాన్న సపోర్ట్ లేకపోయి నన్ను పెంచింది. పెంచినా Yes, సరే ఒక 20-21 ఇయర్స్ ఏజ్ రాగానే వేరే వాళ్ళ సహవాసం పడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా. Yes, మా ma'am. ఊరికి నేను రాక 16 ఏళ్ళు. మా Yes, మా ma'am. ఊర్లో నా పెళ్లి జరగల. ఈ రోజుకి Yes, ma'am. నాకు
లోటు ఉంటానుండింది. నాకు ఆ వయసులో పెళ్లి జరగలేదు, మా ఊళ్ళో పెళ్లి జరగలా, ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీస్ మధ్యలో పెళ్లి జరగలేదు బాధ. ఈ రోజు Yes, సేఫ్ Mark. షాప్ లో నేను డైమండ్ అవడం కంటే కారణం అది వన్ ఆఫ్ ద రీజన్. Yes, Mark. మిస్ అయిపోయింది. మా ఊర్లో చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది నాకు. మా అమ్మ బాధపడింది, మా అమ్మ అంతా అవమానపడింది. అప్పట్లో చదువుకునేటప్పుడు నీ కొడుకు నెంబర్ 1 అమ్మా, నీ కొడుకేమి, నీ కొడుకు బాగా చదువుతున్నాడు, నీ కొడుకు అది, నీ కొడుకు ఇది అని చాలా మంది నన్ను పొగుడుతూ ఉంటే మా అమ్మ చాలా సంతోషించేది. బట్ అదే టైంలో కొంతమంది నన్ను ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి మా 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 ఏరియా వాళ్ళే, మా ఇంటి కాడ వాళ్ళే ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి మెల్లగా నాకు మెల్లిమెల్లగా లవ్ విషయాలు, ప్రేమ విషయాలు, అమ్మాయిల విషయాలు చెప్పారు. మెల్లగా నా మైండ్లోకి ఎక్కించారు. నాకు కూడా మెల్లగా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయా ఆ వయసులో. నాకు ఎక్కించింది మా ఇంటి కాడ వాళ్ళే. వెళ్ళిపోయా, సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయా. హ్యాపీగా సంతోషపడ్డారు వాళ్ళందరూ. బట్ బయటికి వెళ్ళాక నాకు అర్థమైపోయింది, ఓకే నేను ఎంత తప్పు చేశాను, వాళ్ళ మాటలు విని ఎంత తప్పు చేసిన ఆలోచన వచ్చేసింది. అయినా సరే మళ్ళీ లైఫ్ ని మళ్ళీ సెట్ చేసుకోవాలని కష్టపడ్డాను. హాస్టల్ పెట్టా, హోటల్ పెట్టా, కర్రీ పాయింట్ పెట్టా, రెస్టారెంట్ పెట్టా, జాబులు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా సక్సెస్ కావట్లా. బట్ ఆ టైంలో వచ్చింది సేఫ్ షాప్ అవకాశం. ఎస్, ఈ అవకాశం ద్వారా నా లైఫ్ మొత్తాన్ని కూడా మళ్ళీ మార్చుకోవచ్చు. నా లైఫ్ లో జరిగిన తప్పులన్నీ సరి చేసుకోవడానికి నాకు వన్ అండ్ ఓన్లీ అవకాశం సేఫ్ షాప్. సేఫ్ షాప్ లోకి వస్తే సక్సెస్ అయితే అన్ని మారిపోతాయి అని అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. సేఫ్ షాప్ లో ఈరోజు డైమండ్ అయిపోయాను. నన్ను ఎవరైతే చెడగొట్టారో, నన్ను ఎవరైతే వేరే ట్రాక్ లో తీసుకెళ్లారో, కొంతమంది అయితే ఈ రోజు భూమి మీద కూడా లేరు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళు కొంతమంది ఉన్నా కానీ అదో గదిలో ఉన్నారు. బట్ గ్యారాజ్ చిన్నారో డైమండ్ అయ్యి ఈరోజు మళ్ళీ మా ఊరు అడుగు పెడుతుంటే, కారులో తిరుగుతుంటే, నాతో పాటు నా ఫ్యామిలీలో ఉన్న స్వామి శ్రీనివాస్ కారులో తిరుగుతుంటే అందరూ షాక్ అయ్యి చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఏడుపులే మా ఊర్లో, ఇప్పుడు కూడా ఏడుపులే. ఇంకా రాష్ట్రపతి బాగుండు, ఇంకేమైనా బాగుండు, ఎవరు వచ్చి ఏం చేయలేరు. సేఫ్ షాప్ లో యూసీఏ త్వరలో మా ఊరిని దత్తత తీసుకోబోతున్నా. నేను చేసిన తప్పు ఏ యువత చేయకూడదు కాబట్టి మీలాంటి యూత్ ని చాలా కంట్రోల్లో ఉంచుతాను నేను. ఎందుకంటే నేను చేసిన తప్పులు నాలాంటి వయసు కుర్రోళ్ళు చేయకూడదని నా బాధ. ఎస్ మాది. సొంత బిడ్డల్లాగా అనుకొని నా కొడుకులకి ఎలా చెప్తాను మీకు అలా చెప్తుంటా. ఎస్ మాది. అంటే ఏదైనా నాకు చెప్పింది, ఆయన ఏదో చెప్పింది, మా అమ్మాయి అనుకో, మా నాన్న అంటే మీ అమ్మ మీ నాన్న అనుకో. బట్ నేనంట ఏంటంటే నాకు మీ మీద ఆ ప్రేమ, మీరు ఎస్ సక్సెస్ మాది. సంతోషపడతా. నేను మంచిగా ఎస్ ఎదిగితే మాది. నేను పడిన మాత్రం మీరు పడద్దు. ఆ వయసులో నేను చేసిన తప్పుడు మీరు చేయొద్దు. అర్థమైందా? ఎస్ మాది. కృతజ్ఞతగా ఉండు. నువ్వు ఏది గురించి ఆలోచించి మాకు, నీ పెళ్లి గురించి ఎస్ కూడా మాది. ఖచ్చితంగా మీ అప్లైనర్ గణేష్ సార్ లేనా మేడం చేస్తారు. వాళ్ళకి ఎస్ అప్పచెప్పేసి మాది. బాధ్యత. ఎస్ మాది. మేము వచ్చి ఎస్ అప్లైన్స్ మాది. అందరూ దగ్గరుండి నీ పెళ్లి ఎస్ అంగరంగ మాది. వైభవంగా ఆకాశం అంతా పందిరి, భూదేవంతా ఎస్ అరుగేసి, మాది. ఇకనా ఎస్ వారం మాది. ఎస్ రోజులు మాది. వరుడు సినిమాలో అల్లు అర్జున్కి వారం రోజులు పెళ్లి జరిగింది. వారం రోజులు ఎస్ నీ మాది. పెళ్లి జరిపించే బాధ్యత మాది. థ్యాంక్స్ మాది. థ్యాంక్స్ మాది. నువ్వు డైమండ్ థ్యాంక్ యూ సో అయ్యేదాకా మచ్ మాది. ఎస్ మాది. మధ్యలో అట్రాక్షన్ కి, ఎఫెక్షన్ కి, నో ఇన్ఫాక్చుయేషన్ కి ఎక్కడ లోన్ గా మాకు. నో మచ్. డైమండ్ ని లవ్ చేయి, ఓకేనా? ఎస్ మాది. ఎస్ మాది. ఎస్ మాది. నా లవర్ ఎవరంటే డైమండ్ మావర్జీ. అంతే. ఆల్ ది బెస్ట్ గణేష్ సార్, ఆల్ ది బెస్ట్ నంద సార్, ఓకేనా? ఎస్ మాది. థ్యాంక్స్ మాది. థ్యాంక్ యూ సో మచ్ మాది. థ్యాంక్ యూ. రైట్. ఫైనల్ గా కమిట్మెంట్ చెప్పండి, ఓవరాల్ కమిట్మెంట్. గణేష్ సార్, మరి నంద సార్ ని ఎలా కేర్ తీసుకుపోతున్నాం, ఎలా ఒక వ్యక్తిని తీసుకురావడం కాదు, ఆ వ్యక్తిని నిలబెట్టుకోవడం మీ బాధ్యత ఉండేది అనమాట. నందా సార్ ని ఏ విధంగా ముందుకు తీసుకురాబోతున్నారో చెప్పు, కమిట్మెంట్ చెప్పు. థ్యాంక్ యూ మాగురుజీ, అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మాగురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది కరెక్టే మాగురుజీ. లెవెల్ సర్చ్మెంట్ అయ్యే కొద్దికి తోకలు పెరుగుతూ ఉంటాయి మాగురుజీ. మా తోకలు కట్ చేసేదానికి గురుమాత గారు ఉన్నారు, అలానే మా అమ్మ ఉంది మాగురుజీ, పార్వతమ్మ. ప్రతి ఒక్క క్షణం, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం ఎట్లా ఏమైనా కేరింగ్ తీసుకున్నాను మాగురుజీ. మీరు అన్నట్టు నా ఫ్రెండ్షిప్ 2 సంవత్సరాలు అయింది మాగురుజీ, నేను వదిలేసి అంతా పకోడీ వచ్చే మాగురుజీ. ఈ రోజు నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే సేఫ్ షాప్ లో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మాగురుజీ. అలానే కోచ్ ని, మెంటర్స్ ని కూడా ఎంచుకున్నాను మా గురించి. మిమ్మల్ని కూడా డూప్లికేట్ చేస్తాను మా గురించి, పక్కాగా 100% చేస్తాం మా గురించి. ఇప్పుడు జరగబోయే 19వ తారీఖు మా కమిట్మెంట్ మనసులో ఉండేది ఏమంటే మా గురించి 2 బస్సులకు పిలుచుకురావాలనే కమిట్మెంట్ తో ఉన్నాం మా గురించి ఒకటి. రెండోది వచ్చి నాది లెవెల్స్ అచీవ్మెంట్ అవ్వాలి, ప్లస్ అచీవ్మెంట్లు కూడా ఈ పక్క అనిల్ సార్ తరఫున కూడా ర్యాంకులు అవుతాయి మా గురించి. నందా సార్ది కూడా ర్యాంక్ 4 కూడా కంప్లీట్ చేస్తాం మా గురించి. ఆ విధంగా గైడెన్స్ కూడా తీసుకొని చేస్తాం మా గురించి. టార్గెట్ విన్నర్స్ మా గురించి ఖచ్చితంగా ఒక 10 మెంబర్స్ టార్గెట్ విన్నర్స్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నాం మా గురించి. ఆ గైడ్లైన్స్ కూడా తీసుకున్నాం మా గురించి.
మీ బ్లెస్సింగ్స్ తో వారం వారం మెయిన్ చెక్ ఉండే విధంగా చూసుకుంటాం మా గురించి. ఇన్కమ్ పరంగా టీమ్ లో కావచ్చు, మాకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇన్కమ్ ఉండే మాత్రం చూసుకుంటాం మా మీ బ్లెస్సింగ్స్ తో. థ్యాంక్ యూ మా గురించి, కొట్టుకోటి ధన్యవాదాలు మా గురించి. గాడ్ బ్లెస్ టైగర్. అభిషేక్ గురించి, రవీంద్ర గురించి ఎలా జోడీ అయ్యారో గణేష్ సార్, నందా సార్ అలా జోడీ ఉండాలి. ఓకేనా? మీ ఇద్దరు అలా బెస్ట్ జోడీ అయిపోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టైగర్. ఎక్కడ పొరపచ్చాలు రాకుండా, ఎక్కడ గ్యాప్ లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి. యూనిటీగా ఐక్యతగా ఎలా ఉండండి. ఓకే? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా గురించి, కొట్టుకోటి ధన్యవాదాలు మా గురించి. నెక్స్ట్ అలానే లేనా మేడం, అల్టిమేట్ మీ కమిట్మెంట్ చెప్పండి. జయ మా గురించి, థ్యాంక్ యూ మా గురించి. మంచి గైడ్లైన్స్ అనేది ఇచ్చినాను మా గురించి. ఏం లేదు మా గురించి, మీ చెంత ఉంటే మాకు ఎలాంటి ఇది జరగదు మా గురించి. హ్యాపీగా ఉంటాం మా గురించి. మాదైతే ఏం లేదు మా గురించి, అంతా మీ గైడ్లైన్సే మా గురించి. ఈరోజు హ్యాపీగా ఉంది మా గురించి. నా టీంలో ర్యాంక్ 3 అనే వాళ్ళు ఒకరు వచ్చినారు. ఈ వారంలో నెక్స్ట్ కూడా ఇంకొకరు కూడా మా గురించి, రాజశేఖర్ సార్ కూడా వచ్చేస్తారనమాట. మీ బ్లెస్సింగ్తో ఇలాగే అచీవ్మెంట్ చేస్తా. ప్రతి ఒక్కరు మా గురించి చెక్కు రూపంలో అందరూ చెక్కులు తీసుకునే మరి చూసుకుంటాం మా గురించి. ఇంకోటి ఏమంటే 19వ తేదీకి మా గురించి ఖచ్చితంగా మా గురించి టార్గెట్ విన్ అయ్యి, ఎక్కువ మంది విన్ అయ్యి, మీరు చెప్పినట్టు మీరు 100 అన్నారు మా గురించి. నా డ్రీమ్ 150 మందిని పిలుచుకురావాలని మా గురించి. ఖచ్చితంగా నిన్న నందా సార్కి ఫోన్ చేస్తే మా గురించి, మీరు అప్లైన ఒక బస్సు అంటే మెల్లింగా గురుమాత అన్నాడు. ఏం చెప్పండి సార్ అంటే, నా టీంని ఒక బస్సుని పిలుచుకొని వస్తాను అన్నాడు మా గురించి. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా మా గురించి గట్టిగా డ్రీమ్ పెట్టుకున్నాం మా గురించి. మీకు ఏదైనా గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకుంటే, నిన్న కూడా జూమ్లో మాట్లాడినాం మా గురించికి టార్గెట్ విన్ అయ్యి ఇవ్వాల గిఫ్ట్ అనేసి. ఖచ్చితంగా అది చేస్తాం మా గురించి. ఛాంపియన్ ట్రోఫీ పైన ఫోకస్ పెడతాం మా గురించి. ఎక్కువ మంది టార్గెట్ విన్నర్స్ అయ్యేలా చూస్తాం. మీ బ్లెస్సింగ్ మా గురించి. సోమశేఖర్ మా గురించి మీ మీద, లేనా మేడం మీ మీద మరీ ప్రేమ ఎక్కువ ఉంది గురుజీకి. అవును మా గురించి. భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు గురుజీ. లేనా మేడం అలాంటి సిచ్యువేషన్ లో సింగిల్ ఉమెన్ ఫిజికల్ ఛాలెంజ్ అయి ఉండి అంత కష్టపడుతుందంటే ఆమె చాలా గ్రేట్ లీడర్ అని మీ గురించి చాలా పొగుడుతుంటాడు సోమశేఖర్ మావజీ. ఓకేనా? సో ఆ పేరు నిలబెట్టుకోవాలా. గురుజీ మీరు త్వరగా ఎమరాల్డ్ అయిపోతే గురుజీ వచ్చి అక్కడే సన్మానం చేస్తా అంటాడు. ఓకేనా? సో త్వరగా మరి పలమనేరులో ఇంతవరకు గురుజీని పలమనేరు పిలిపించుకోలేకపోయారు ఎవరు. అవును మాకు. గురుజీని 15 ఏళ్ళు అయింది సేఫ్ లోకి వచ్చి గురుజీ. ఈ 15 ఏళ్లలో 16 ఏళ్లలో ఒక్కళ్ళు కూడా పలమనేరులో ఇంతవరకు మీటింగ్ పెట్టించుకోలేకపోయారు. మసనపల్లి దాకా వచ్చాడు కానీ గురుజీ పలమనేరు రాలా. బట్ అదే పలమనేరు గడ్డ మీద సోమశేఖర్ మావజీని పిలిపించుకొని సిఏలు, ఎస్ఐలు అందరూ సెక్యూరిటీకి పిలవాలి మనం గురుజీకి. గురుజీకి వచ్చి సెక్యూరిటీ ఇవ్వాలి వాళ్ళందరూ. ఓకేనా? అవుతుందండి. అన్ని వేల మందితో పెద్ద ఫంక్షన్ పెడతాం. ఓకేనా? బ్లెస్సింగ్ మా గురించి కంప్లీట్ చేస్తాను. పెద్ద కటౌట్ సోమశేఖర్ మావజీకి పెద్ద కటౌట్ రాయాలా. చెప్పినప్పుడే ఊహించుకున్నాం మా గురించి ఎలా ఉంటుంది అనేసి. ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో అదే చేస్తాం మా గురించి. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇట్లాగే ఉంటూ మేము సక్సెస్ ఖచ్చితంగా మా గురించి. మీరు ఏదైతే మా దగ్గర నుంచి మీరు ఏది ఎదురు చూస్తున్నారో మా గురించి అది ఖచ్చితంగా మేము ఇస్తాం మా గురించి. బ్లెస్సింగ్. జూములు సపరేట్ చేస్తే బాధపడ్డారు. ఎలా ఉంది జూమ్? బాగుందా లేదా? సపరేట్ చేస్తేనే గ్రోత్ వచ్చింది. మీరు బాధపడ్డా ఏమైనా ఇలానే చేస్తాం. మా పనులు ఇట్లానే ఉంటాయి. ఓకేనా? సపరేట్ చేసింది ఎందుకంటే డివైడ్ చేసేది మీకు గ్రోత్ రావడం కోసమే. అర్థమవుతుందా లేదా మేడం? వదిలేయడం కాదు అది. సో చూడండి, ఇట్లా అప్రిషియేషన్ చేయడానికి ఇలా అప్పుడప్పుడు పిలిపించుకుంటే ఎలా ఉంది? ప్రతిరోజు మీకు కనిపించిన వాల్యూ ఉండదు. ఇలా మీరు అప్రిషియేషన్ చేసి పిలిపించుకుంటే ఎంత బాగుంటుంది? బాగుంటుందా లేదా? సో ఇలా అచీవ్మెంట్ చేయండి. ర్యాంక్ 1 అచీవ్మెంట్, టార్గెట్ విన్నర్ అచీవ్మెంట్ మన పిల్లలు వచ్చి అప్రిషియేట్ చేస్తా ఉంటాం. ఓకేనా? నేను రావాలంటే జూమ్ కి టార్గెట్ అన్న అవ్వాలి, ర్యాంక్ అన్న అవ్వాలి. ఈ రెండింటిలో ఏదైతే అప్పుడు మీరు జూమ్ పిల్లలు ఆల్రెడీ ఆ మాట చెప్పినాను మా గురుజీని అందరూ పిలుచుకున్నట్లు సింపుల్ గా మనం పిలుచుకోకూడదు. ఒక అచీవ్మెంట్ ఉండి మా గురుజీని పిలుచుకొని మనం అప్రిషియేషన్ మట్టుకు మేము మా గురుజీని పిలిపించుకోవాలా, గైడ్లైన్స్ తీసుకోవాలనేసి ఆల్రెడీ నేను జూమ్లో చెప్తా ఉన్నాను మా గురించి. నెక్స్ట్ వారం కూడా, రేపు కూడా ఖచ్చితంగా పిలిపించుకుంటాం. డీడీలు క్లోజ్ చేసి రేపు కూడా పిలిపించుకుంటాం. ప్రతిరోజు పిలిపించుకోండి. ప్రతిరోజు వచ్చి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎట్లా మాట. ఓకే? ఆల్ ది బెస్ట్ లేనా మేడం. గాడ్ బ్లెస్. అండ్ ఫైనల్ గా మిగతా లీడర్స్ కమిట్మెంట్ కూడా తీసుకొని వెళ్దాం. సో మిగతా లీడర్స్ కమిట్మెంట్ చెప్పండి. సిల్వర్ అండ్ అబోవ్ లీడర్స్ లేకపోతే ర్యాంక్ 1 అండ్ అబోవ్ చెప్పండి నాకు. సో ర్యాంక్ 1 అండ్ అబోవ్ త్వరగా నాకు కమిట్మెంట్ చెప్పండి. ఒకళ్ళ పేరు పిల్లలు మేడం. మేడం ఆన్ చేస్తారు వచ్చారు. ర్యాంక్ 1 వాళ్ళు చెప్పండి. ర్యాంక్ ఎప్పుడు అవుతారు? ర్యాంక్ 1 అండ్ అబోవ్ లీడర్స్ అందరు కూడా కమిట్మెంట్ చెప్పండి. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ